బంగారు గడ్డి భూముల్లో నీలి ఆకాశం క్రింద ఒక యువ చిరుత గర్వంగా నిలబడి ఉంది. ఎండ కాంతి ప్రకాశిస్తోంది, వెచ్చని గాలి వీచుతోంది. చుట్టూ పొడవైన చెట్లు నిలబడి ఉన్నాయి. యువ చిరుత గాలిని మించిన వేగంతో పరుగెత్తుతూ తన అడుగులు నేలని తాకని విధంగా ముందుకు సాగింది. జీబ్రాలు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆకాశంలో పిట్టలు ఎగురుతున్నాయి. ఒక వృద్ధ చిరుత ఒక గొప్ప పరుగు పోటీని ప్రకటించింది. అత్యంత వేగవంతమైన చిరుతకు విజేత బిరుదు దక్కుతుంది. యువ చిరుత ఉత్సాహంగా విన్నది. తన కలను నెరవేర్చుకోవాలని అనుకుంది. పోటీ తెల్లవారుజామున మొదలవుతుందని అందరికీ తెలియజేశారు. సవాన్నా తట్టుకుని నది దాటి వెళ్లాలని నిబంధన పెట్టారు. యువ చిరుత కష్టపడి సాధన చేస్తూ గాలివలే తేలికగా పరిగెత్తాలని ప్రయత్నించింది. అమ్మ చిరుత ప్రేమగా చెప్పింది, నీవు నిన్ను నమ్ము, భయపడాల్సిన అవసరం లేదు. యువ చిరుత నిశ్చయంతో తల ఊపుతూ గట్టిగా శ్వాస తీసుకుని సిద్ధమైంది. ప్రారంభ సంకేతం వినిపించగానే అన్ని చిరుతలు ఒక్కసారిగా లేచి పరిగెత్తాయి. యువ చిరుత మరింత వేగంగా పరిగెత్తింది. కానీ పోటీదారులు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. ముందు ఒక లోతైన నది కనిపించింది. కొన్ని చిరుతలు ఆగిపోయాయి, దాటడానికి సందేహించారు. యువ చిరుత ధైర్యంగా దూకి భయం లేకుండా అవతలికి వెళ్లిపోయింది. గోరు చెట్లను దాటి గిరిజన మార్గాల్లో పరిగెత్తుతూ ఎలుగుబంట్లు, జిరాఫీలు చూస్తుండగా ముందుకు సాగింది. తన గుండె బలంగా కొట్టుకుంటూ యువ చిరుత విజయం కోసం శక్తివంచన లేకుండా శ్రమించింది. కొంతమంది చిరుతలు అలసిపోయి ఆగిపోతుండగా యువ చిరుత మాత్రం తన స్థిరమైన వేగాన్ని కొనసాగించింది. ఇంకా కొంత దూరం మాత్రమే మిగిలి ఉంది. అతని కాళ్లు వేడెక్కినా అతను ఆగలేదు. ముందు ఒక చిరుత స్వల్పంగా ముందుంది. యువ చిరుత తన శక్తినంతా ఉపయోగించి మరింత వేగంగా పరిగెత్తింది. అతని దృష్టి లక్ష్యంపై నిలిచి ఉంది. మిగిలిన దూరం తక్కువగా ఉంది. తన శరీరాన్ని తక్కువగా వంచి చివరి ప్రయత్నం చేస్తూ యువ చిరుత వేగాన్ని మరింత పెంచాడు. అతను గాలిని చీల్చుతూ పరుగెత్తి గమ్యాన్ని ముందు చేరుకున్నాడు. పోటీ ముగిసింది. జంతువులంతా హర్షధ్వానాలు చేశారు. యువ చిరుత గెలిచింది. అతని భయాలు తొలగిపోయాయి. వృద్ధ చిరుత చిరునవ్వుతో చూసి, నీ ధైర్యం, పట్టుదలే నీ విజయ రహస్యం అని చెప్పింది. తన మెడలో బంగారు పతకం మెరిసిపోతోంది. యువ చిరుత గర్వంగా నిలబడింది. ఇతర చిరుతలు అతన్ని అభినందించగా సూర్యాస్తమయం ఆకాశాన్ని మరింత అందంగా మార్చింది. ఒక చిన్న కొండపై కూర్చొని యువ చిరుత సుదూరాన్ని చూడసాగాడు. ఇప్పటి వరకు సాధించినదంతా గుర్తు చేసుకుంటూ ఇంకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలని భావించాడు. అతని స్నేహితులు చేరుకుని ఆనందంగా హర్షధ్వానాలు చేశారు. నీ వేగం మేఘాలతో పోటీ పడుతుంది అని అన్నారు. యువ చిరుత చిరునవ్వుతూ నమ్మకం, ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాడు. వృద్ధ చిరుత మళ్లీ ప్రవచనం చేస్తూ వేగం ఒక్కటే కాదు, జ్ఞానం కూడా ముఖ్యం. యువ చిరుత శ్రద్ధగా వినుతూ తన ముందు ఉన్న పాఠాలను అర్థం చేసుకున్నాడు. రాత్రి నక్షత్రాల కింద గడ్డి మీద పడి యువ చిరుత హాయిగా విశ్రాంతి తీసుకుంటూ తన భవిష్యత్తును కలలుకంటూ శాంతిగా గాలి ఊపిరి పీలుస్తున్నాడు. తెల్లవారినప్పుడు సూర్యోదయ కాంతిలో యువ చిరుత తన శరీరాన్ని చక్కగా ఒత్తుకుంటూ కొత్త రోజు, కొత్త అవకాశాలను ఆహ్వానిస్తూ సవాన్నాలో పరిగెత్తేందుకు సిద్ధమయ్యాడు. అంతలో ఒక కొత్త పోటీ ప్రకటన వచ్చింది. ఇదో మరింత పెద్ద రేస్, నూతన భూభాగాల మీదుగా. యువ చిరుత ఉత్సాహంగా నవ్వుతూ తన కొత్త లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధమయ్యాడు. వేగం, ధైర్యం, నమ్మకం, ఇవే అతని బలం. అన్నీ కలిస్తే ఏదైనా సాధ్యమే. తన ముందున్న దారిని ఆనందంగా చూస్తూ యువ చిరుత సుదూరాన్ని చేరుకునేలా పరిగెత్తసాగాడు. Please subscribe to our channel.